హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోస్‌లో రుక్మిణి కళ్యాణం పూజ ఎలా చేయాలి? దాని నియమాలు ఏంటి అని చెప్పాను కదా! సో ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ పెడతాను. ఆ లింక్ చూడండి. తరువాత ఈ వీడియోలో ఏంటంటే పూజ ఎలా చేసుకోవాలి? విత్ మంత్రాలతో సహా నేను చెప్తాను. సో మీరేమి అక్కర్లేదు. చేతిలో పువ్వులు కానీ, అక్షింతలు కానీ పట్టుకొని నేను చదివే మంత్రాలతో ఆ అక్షింతలు, పువ్వులు దేవుడికి అలంకరించుకుంటూ ఉంటే ఈ ఆడియో పెట్టుకొని మీరు పూజ ఆ విధంగా చేసుకుంటే సరిపోతది. సో మీరిక్కడ కూర్చునేటప్పుడు మొత్తం శ్వాస గాని, నోరు కానీ, చేతులు కానీ, అన్ని ఫేస్ కానీ కడుక్కొని నీట్‌గా వచ్చి మీరు ఆ స్థలాన్ని మొత్తం శుభ్రం చేసి, అక్కడ వస్తువులు మొత్తం శుభ్రం చేసిన తర్వాత మీరిప్పుడు గణపతి పూజతో స్టార్ట్ చేయాలనమాట. సో ఫస్ట్ ఇప్పుడు మనం గణపతి పూజ అనేది చేద్దాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభాం అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు మమ ఇష్టకామ్యర్థ ఫలసిద్ధిరస్తు తదంగ కలశారాధన కరిష్యే. ఇప్పుడు మీరు కలశం పెట్టుకుంటే కలశం, లేకపోతే ఆచమనం పాత్రలుంటాయి కదా! ఆ ఆచమనం పాత్రల పైన చేయి పెట్టి, లేకపోతే ఏదన్నా పువ్వుతో కానీ అలా కొంచెం కలుపుతూ ఈ మంత్రం చెప్తాను. అది మీరు తలుచుకుంటూ ఉండండి. కలశేసి ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మమధ్యే మాతృగుణः స్మృతः కుక్షౌ తు సాగరः సర్వే సప్తద్వీపవసుంధరా ఋగ్వేద తైజుర్వేద సామవేదో అథర్వణः అంగైః సహితः సర్వే కలశాంబు సమాశ్రితः గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భగీరథి చ విఖ్యాతః పంచగంగాః ప్రకీర్తిత. ఇప్పుడు నుంచి అక్షింతలు, పువ్వులు చేతిలో పెట్టుకొని చక్కగా దేవుడిని అలంకరిస్తూ ఉండండి. ఓం ప్రాణేస్య శివః ప్రాణేశ స్వాహ శ్రీకృష్ణుని మంత్రంని జపించుకోండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయార్జున గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం శ్రీకృష్ణాయ నమః ధ్యాయామి. ఓం శ్రీకృష్ణాయ నమః ఆవాహయామి. ఓం శ్రీకృష్ణాయ నమః ఆసనం సమర్పయామి. ఓం శ్రీకృష్ణాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఓం శ్రీకృష్ణాయ నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీకృష్ణాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీకృష్ణాయ నమః పంచామృత స్నానం సమర్పయామి. ఓం శ్రీకృష్ణాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం శ్రీకృష్ణాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం శ్రీకృష్ణాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం శ్రీకృష్ణాయ నమః చందనం ధారయామి. ఓం శ్రీకృష్ణాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీకృష్ణాయ నమః నానాభరణ సమర్పయామి. ఓం శ్రీకృష్ణాయ నమః పుష్పాని సమర్పయామి. ఓం అనగాయ నమః పాదౌ పూజయామి. ఓం గోపాలాయ నమః గూల్బౌ పూజయామి. ఓం జన్మరహితాయ నమః జానుని పూజయామి. ఓం పూతనా వైరిణే నమః జాంఘే పూజయామి. ఓం శకటాసురభంజనాయ నమః కటిం పూజయామి. ఓం నవనీత ప్రియాయ నమః నాభిం పూజయామి. ఓం ఉత్తల తాళభేత్రే నమః ఉదరం పూజయామి. ఓం వనమాలినే నమః వక్షం పూజయామి. ఓం చతుర్భుజాయ నమః హస్తాన్ పూజయామి. ఓం కంసారయే నమః కంఠం పూజయామి. ఓం మధురానాదాయ నమః ముఖం పూజయామి. ఓం సంపత్ప్రదాయ నమః కపలౌ పూజయామి. ఓం కంజలోచనాయ నమః కర్ణౌ పూజయామి. ఓం లలితకృతే నమః లాలటం పూజయామి. ఓం సుఖ సంస్థితాయ నమః శిరః పూజయామి. ఓం జ్ఞానాత్మనే నమః అలకాన్ పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు మీరు శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు. లేకపోతే ఏదన్నా శ్రీకృష్ణుని భజనలన్నా, పాటలన్నా ఏవన్నా పాడుకోవచ్చనమాట. ఇప్పుడు మీరు కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని రుక్మిణి లేఖ అనేది చదవాలి. ఇప్పుడు నేనది చదివి వినిపిస్తాను. మీరు చదవలేను అనుకున్న వాళ్ళు ఈ లేఖ వినుకుంటూ అక్షింతలు చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకొని అయిపోయిన తర్వాత నేను చెప్పినట్టు చేయండి. ఇప్పుడు మనము ఆ దేవుడికి మనం సంకల్పం చెప్పుకుంటున్నాము. అంటే ఎవరైతే పెళ్లి కావాలనుకునే వాళ్ళు పెళ్లి కావాలని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యన సఖ్యత కావాలి అనుకున్న వాళ్ళు తమ కోరికలను చెప్పుకోవచ్చు. నమ్మితి నా మనాంబున సనాతనునైన ఉమామహేశ్వరన్ మిమ్ము పురాణ దంపతులు మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబు రాసివి కదమ్మ హరిన్ పతిసేయు మమ్ముని నమ్మిన వారికెన్నటికి నాశనం లేదు కదమ్మ ఈశ్వరి. ఇప్పుడు మన మనసులో సంకల్పం అనేది చెప్పేసుకున్నాము. ఇప్పుడు అక్షింతలు పట్టుకొని నేను చదివే ఈ 8 పద్యాలు మీరు మనసులో స్మరించుకోవడం, లేకపోతే ఈ వీడియో పాజ్ చేసి మీరన్నా చదువుకోవచ్చు. లేకపోతే నేను చదివేదన్నా వినండి. ఏనీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహ తాపంబులు తీరిపోవు ఏనీ శుభకారమీక్షింప కన్నుల కకిలార్థ లాభంబు గలుగుచుండు ఏనీ చరణ సేవ లేప్రొద్దు చేసిన భువనోన్న తత్వము పొందగలుగు
ఏ నీలసన్నామ మేప్రొద్దు భక్తితో తడివిన బంధు సంతతులు వాయు. అట్టి నీ యందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీయాన నానలేద కరుణ జూడము కంసారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోర. ధన్యున్ లోక మనోభిరాము కుల విద్య రూప తారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితిన్ నిన్నున్ ఏ కన్యలు గొరరు కొరదేమున రమకాంత లాలమంబు రాజన్య నేకపసింహ నావలనే జన్మించనే మొహముల్. శ్రీయుతమూర్తియో పురుషసింహమా సింహము పాలి సొమ్ము గోమాయువు కొరుచందనము మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ ధ్యాయిని అయిన నన్ను వడితా గొనిపోయుదనుచువాడా. అడమానుడం డెర్గుడు అద్భుతమైన వ్రతముల్ దేవు గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులను గత జన్మంబుల నిస్వేశ్వరున్ హరి జగత్ కళ్యాణ కాంక్షించ చేసిద్ది నేనెన్ వసుదేవ నందనుడు నా చిత్తాసరుడవుగాక నీ జుతులై పొదురుగాక సంగరములో చేరీస ముఖ్యాదముల్ అంకిలి సెప్పలేదు చతురంగ బలమ్ముల తోడనెల్లి ఓ పంకజనాభా నీవు శిశుపాల జరాసుతులను జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయు శౌర్యమే ఎంకువసేసి కృష్ణ పురుషోత్తమ చేసుకొని పమ్ము వచ్చెదన్ లోపలి సౌదంబులోన వర్తింపంగా తేవచ్చునే నిన్ను తెత్తనేని కావలి వరాల కలబంధువుల సంపి కాని తెనదాని కమలనయన భావించి తేనేని ఉపాయంబు జెప్పెదే నాలింప కులదేవ యాత్ర చేసి నగరంబు వెలువాడి నగజాతకమును మొక్కి పెండ్లిని మునుమాడు పెండ్లి కూతురన్ ఎలమి మావారు పంపుదురు ఎనున్ అట్లు పురము వెలువాడి ఏతేంచి భూతనాదు సతికి మ్రొక్కంగ నీవు ఆ సమయమునకు వచ్చి కొనిపమ్ము నన్నున్ ఆవర్య చరిత గనులాత్మ్య తమో నివృత్తి కొరకై గౌరీసు మర్యాద ఎవ్వని పాదాంబుజ తోయమందు మనుగన్ వాంఛింతు రేనెట్టి నీ ఎనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూరు జన్మంబులన్ నిన్ను జింతించు బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా. ప్రాణేశ నీ మంజు భాషలను వినలేని కర్ణరంధ్రములు కలిమియేల పురుషురత్నమా నీవు భోగింపగా లేని తనులత వలని సౌందర్యమేల భువనమోహన నిన్ను పొగడగానగా లేని చూక్షురింద్రియంబులు సత్యమేల దయత నీ యథారామృతం బానగా లేని జిహ్వాకు ఫలరస సిద్ధియేల నీరజతనయన నీ వనమాలిక గంధమబ్బు లేని గ్రానమేల ధన్యచరిత నీకు దాస్యంబు సేయని జన్మమేల ఎన్ని జన్మలకు. ఇప్పుడు ఈ అక్షింతల్ని స్వామివారి దగ్గరేసి మీరు దండం పెట్టుకోండి. ఇక్కడితో రుక్మిణి లేఖ అయితే అయిపోయిందనమాట. సో, ఇప్పుడేంటంటే మీ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మిమ్మల్ని బ్లెస్ చేస్తూ బ్లెస్ చేస్తూ అక్షింతలు మీ మీద ఏస్తూ ఈ పద్యం అనేది చదవాలి. లేదు నేను పీజీలో ఉంటా అన్నప్పుడు మీరే ఈ అక్షింతలు పట్టుకొని ఈ ఆశీర్వచనం చదివిన తర్వాత ఆ అక్షింతలు ఒక బాక్స్‌లో పెట్టేసుకొని మీరు ఎప్పుడైతే ఇంటికెళ్తారో అప్పుడు వాళ్ళని చదువుతూ ఈ అక్షింతలనేది మీ మీద వేయించుకోండి. సో, ఆ ఆశీర్వచనం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. తగునీ చక్రి విదర్భ రాజ సుతకున్ తద్యంబు వైదర్భియుం తగునీ చక్రికి నింత మంచి తగునే దాంపత్య మీ ఇద్దరిం తగులం గట్టిన బ్రహ్మ నేర్పరి గదా దర్పహతరాతియై మగుడో గావుత జక్రి ఈ రమణీకిన్ మా పుణ్యమూలంబునన్. ఇప్పుడు మీ పేరెంట్స్ ఆశీర్వదించేసిన తర్వాత స్వామివారిని మళ్ళొక్కసారి గట్టిగా కోరుకోండి. ఇట్లా మీ మనసులో ఉన్న కోరిక గట్టిగా చెప్పుకొని ఇప్పుడు స్వామివారికి ధూపం ఇవ్వండి. ఓం శ్రీకృష్ణాయ నమః ధూపమాగ్రాపయామి. ఇప్పుడు దీపం చూపించండి. ఓం శ్రీకృష్ణాయ నమః సాక్షాత్ దీపం దర్శయామి ధూప దీపానంతర శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి నైవేద్యం పెట్టండి. ఓం శ్రీకృష్ణాయ నమః మహానైవేద్యం సమర్పయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పిదామసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి తాంబూలం పెట్టి ఓం శ్రీకృష్ణాయ నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు నీరాజనం ఇవ్వండి. ఓం శ్రీకృష్ణాయ నమః ఆనంద కర్పూర మంగళ నీరాజనం సందర్శయామి. ఓం ఇప్పుడేంటంటే కొన్ని అక్షింతలు, పువ్వులు పట్టుకొని మీ కోరిక మళ్ళొక్కసారి చెప్పి స్వామివారి దగ్గర పెట్టాలనమాట. అది మంత్రపుష్పం. ఓం శ్రీకృష్ణాయ నమః మంత్రపుష్పం సమర్పయామి. ఇప్పుడు ఆయన చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఆత్మ ప్రదక్షిణ అనేది చేయాలనమాట. ఓం శ్రీకృష్ణాయ నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు పునః పూజ చేయాలనమాట. ఓం శ్రీకృష్ణాయ నమః ఛత్రం పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః చమరం పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః నృత్యదర్శన పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః గీతం శ్రావయామి. ఓం శ్రీకృష్ణాయ నమః అశ్వాన్ పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః గజానా ఆరోహయామి. ఓం శ్రీకృష్ణాయ నమః ఆందోళికాంపు ఆరోహయామి.
ఓం శ్రీకృష్ణాయ నమః. సమస్త రాజోపచార, దేవోపచార, భక్తోపచార, శక్తోపచార పూజా సమర్పయామి. సర్వే భవ అక్షతాన్ సమర్పయామి. అక్షింతలు వేయండి. అనాయ దాన వాహనాది షోడోపచార పూజ్యాన్ భగవాన్ సర్వకాత్మః శ్రీకృష్ణ సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. సో, ఈ రుక్మిణి లేక పీడిఎఫ్స్ కానీ, షోడశోపచార పూజ పీడిఎఫ్స్ కానీ, రుక్మిణి కళ్యాణం కథ పీడిఎఫ్ కానీ, పద్యాలు కానీ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. తర్వాత ఈ వీడియో ఏదైతే ఉందో వ్రతం డీటెయిల్స్ వీడియో, ఎక్స్‌ప్లనేటరీ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు అవి డౌన్‌లోడ్ చేసుకొని పూజకి అన్నీ సిద్ధంగా ఉంచుకొని పూజలో అనేది కూర్చోండి. ఇంకొకటేంటంటే ఈ పూజ మొత్తం అసలైతే కంప్లీట్ అయిపోయింది. ఇలా మీరు తీసుకున్న సంకల్పం తీసుకున్న అన్ని రోజులు చేయొచ్చు. తరువాత లేదు అనుకుంటే మీరు కథ గూడా చదువుకోవచ్చు లేఖ ప్లేస్‌లో. నేనైతే సజెస్ట్ చేసేది లేఖ చదవమని. సో, ఇదంతా అయిపోయిన తర్వాత కథ రోజుకి 2 సార్లు 2 పేజీలు చదవడం అనేది అలవాటు చేసుకోండి. ఆ 2 పేజీలు ఎక్కడుంటాయంటే నేను కింద పీడీఎఫ్ ఇస్తా అన్నా కదా స్టోరీది. అందులో రోజుకొక పేజ్ కానీ, 2 పేజెస్ కానీ చదివి ఈ పూజ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయొచ్చనమాట. ఇలా మార్నింగ్, ఈవినింగ్ చేసుకుంటే ఇంకా బావుంటది. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.